నమస్తే, నా పేరు ప్రశాంతి. రాకీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సచివాలయంలో చలానా కట్టిన వారికే ఇసుక సరఫరా. పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ కె శ్రీనివాసరావు వెల్లడి. అక్షయ పాత్ర ఆహార తయారీ కేంద్రం తనిఖీ. గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి. అన్నా క్యాంటీన్లో ఆహారం రుచికరం. ప్రతిరోజు 3000 మందికి నరసరావుపేట 3 క్యాంటీన్లలో ఆహారం పంపిణీ. అభిరుచి మైత్రి విన్ ఫుడ్ కోర్టులు ప్రారంభం నరసరావుపేట పట్టణంలో. సంఘం డైరీ యాజమాన్యం పాల ఉత్పత్తిదారులకు బోనస్ ప్రకటన. పంపిణీ చేసిన పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కేసులు నమోదు చేస్తా. నరసరావుపేట డీఎస్పీ ఎం నాగేశ్వరరావు హెచ్చరిక. శారదా కాలనీలలో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన. ముఖ్య అతిథిగా హాజరైన గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్. నరసరావుపేటలో 2 డంపింగ్ యార్డులను ఏర్పాటు చేసి ఇసుక నిల్వలను అందుబాటులో ఉంచడం జరిగిందని పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ కె శ్రీనివాసరావు తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ అరుణ్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన అరకు ఇసుకను సరఫరా చేస్తామని, అయితే అదనంగా రవాణా ఖర్చులు అవుతాయని చెప్పారు. మన దగ్గర చూసుకుంటే ఉన్నటువంటి 2 పాయింట్స్లో 1 టన్ను ఈ ఛార్జెస్ అంతా కలిపి 1 టన్ను వచ్చేసి మనకి 192 రూపాయలు పడుతుంది. వీటితో పాటు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అనేది కస్టమర్ వారికి ఎంత రిక్వైర్మెంట్ ఉంటుందో దాని ప్రకారం తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ సిస్టంలో గతంలో కంటే మనకి తక్కువకి శాండ్ దొరుకుతుంది. అలాగే దీని మీద రెవెన్యూ షేర్ 1 రూపాయి కూడా గవర్నమెంట్కి వెళ్ళదు. అంటే పూర్తిగా స్టాచ్యుటరీగా ఏమైతే మనం ఛార్జెస్ ఎక్స్కవేషన్ చేసినందుకో, లేకపోతే జిఎస్టీలో సెస్లు ఇలాంటివి మాత్రమే, సేల్ ట్యాక్స్ లాంటివి మాత్రమే మనం కస్టమర్ నుంచి తీసుకుంటున్నాము. మిగిలినంతా కూడా ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి, డిస్టెన్స్ని బట్టి ట్రాన్స్పోర్టేషన్ తీసుకుంటాం. సో దీంట్లో 2 పాయింట్లు అందరికీ మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే, శాండ్ డిపోస్ దగ్గర ఉన్నటువంటి శాండ్ని ఒక పద్ధతి ప్రకారము టోకెన్ సిస్టమ్, అలాగే మన రసీదు సిస్టమ్ ద్వారా పెట్టి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లో శాండ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. బట్ అక్కడక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ మన జిల్లాలో కాకపోయినా పక్క జిల్లాలో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మన ఎస్పీ గారు, మిగతా జిల్లా అధికారులు, జేసీ గారు అందరం ఈరోజు ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ వాళ్ళతోటి, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి ఒక మీటింగ్ పెట్టాము. మైండ్ సెట్ చేయాలి వాళ్ళతో కూడా. ట్రాన్స్పోర్టర్స్కి వాళ్ళ అసోసియేషన్ వాళ్ళకి చాలా క్లియర్గా చెప్పాము. మనం అసోసియేషన్స్ అందరినీ కూర్చోబెట్టి ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు రేట్స్ ఫిక్స్ చేశారు. డిస్టెన్స్ని బట్టి స్లాబ్ సిస్టమ్ పెట్టారు. అది అందరికీ అనుకూలంగా ఉండే విధంగానే, ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ రేట్స్ ఫిక్స్ చేయడం జరిగింది. సో దీనికి మించి 1 రూపాయి కూడా అదనంగా వసూలు చేయడానికి ఆస్కారం లేదు. చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటాము. అక్కడ వాళ్ళు వెళ్ళి శాండ్ తీసుకోవాలంటే సచివాలయంకి వెళ్ళి బుక్ చేసుకొని, వాళ్ళకి ఎంత రిక్వైర్మెంట్ అంత ఫీజు కట్టుకొని, ఆ రసీదు ఒరిజినల్ తీసుకొని, డూప్లికేట్ కాపీ 2 తీసుకొని శాండ్ పాయింట్కి వెళ్ళి అక్కడ ఎవరైతే ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఉంటారో వారికి డూప్లికేట్ ఇచ్చేసి ఒరిజినల్ చూపించి అప్పుడు మాత్రమే శాండ్ యాడ్లోకి, డిపోలోకి వెహికల్ అలా చేస్తాం. ఇప్పటివరకు ఎలా జరుగుతుంది, ముందే వచ్చేసి వెహికల్ కిలో పెట్టుకొని అక్కడే బుక్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, అక్కడ ఉన్నటువంటి కన్సర్న్ ఆఫీసర్ ఆ బుకింగ్స్ చేసుకునేసరికి ఈ లారీ క్యూ పెరిగిపోతూ ఉంది. రోజుకి ఎంతమంది రావాలి, ఎంతమందికి మనం చేయగలం అనేది కూడా ఒక అవగాహన లేకపోవడంతో కొన్ని చోట్ల వెహికల్స్ ఆగిపోతుంది. సో అలా కాకుండా సచివాలయం ద్వారా బుకింగ్స్ రోజుకి ఈ డిపో నుంచి మనము కనీసం ఒక 60-70 వెహికల్స్ ఇవ్వగలమంటే వాళ్ళకి పర్మిషన్ ఇస్తాం. ఆ రోజుకి వాళ్ళకే ఇస్తాం, మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు. ఫ్రీ శాండ్ సంబంధించి పోలీస్ పరంగా వాళ్ళ ప్రివెంటివ్ మెజర్స్ అని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే మాదిపాడు దగ్గర ఏదైతే ఉందో అక్కడ ప్రాపర్ చెక్ పోస్ట్ని కూడా ఆర్గనైజ్ చేస్తున్నాము. సర్ప్రైజ్గా టాస్క్ ఫోర్స్ని కూడా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్తో కూడా కలిసి ఒకటి ఏర్పాటు చేస్తున్నాము. డెఫినెట్గా ఏవైతే ట్రాన్స్పోర్టేషన్ వస్తున్నటువంటి వెహికల్స్ ఉన్నాయో వాళ్ళు వేరే వాళ్ళు ఎవరు, అంటే వితౌట్ స్లిప్తో ఉన్నవాళ్ళు ఎవరు రాకుండా వాటిని గమనించడం జరుగుతుంది. అలాగే ప్రాపర్గా స్లిప్ ఎక్కడ తీస్తున్నారో అక్కడ నుంచి ఆ స్లిప్ పట్టుకుని వచ్చిన వాళ్ళని లైన్లో మనం అలౌ చేసేటట్టుగా ప్లాన్ చేస్తున్నాము. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు ఇవి అయిపోయిన తర్వాత ఆఫ్టర్ 6 ఎవరైనా కూడా అక్కడ నుంచి ఏమైనా తీసుకొస్తే దాన్ని ఇల్లీగల్ ఎక్స్కవేషన్గా మేము ట్రీట్ చేస్తాము. చేసి దాని మీద
యాజ్ పర్ యాక్ట్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ట్రాన్స్పోర్టర్స్ అదర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు శాండ్ కోసం వచ్చేవాళ్ళు కూడా ఈ బుకింగ్ టైమింగ్స్ని వాళ్ళకి ఇచ్చిన స్లాట్ని గమనించమని, అట్లాగే వెహికల్స్ని కూడా ప్రాపర్ లైన్లో వాళ్ళు వస్తే అందరికీ కూడా సక్రమంగా శాండ్ అందుతుంది కాబట్టి అదేవిధంగా మనం చెప్తున్నాము. ఇల్లీగల్ శాండ్కి ఎవరైనా పాల్పడితే మాత్రం ఖచ్చితంగా స్ట్రింజెంట్ యాక్షన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. గుంటూరు జిల్లా ఆత్మకూరు ప్రాంతంలో యంత్ర పరికరాలతో నిర్మించిన ఆహార తయారీ కేంద్రాన్ని కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి పరిశీలించారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలకు సంబంధించిన అన్న క్యాంటీన్లకు మరియు ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం కింద అందించే ఆహారాన్ని ఈ కేంద్రం ద్వారా సరఫరా చేస్తారని కలెక్టర్ నాగలక్ష్మి వెల్లడించారు. సుమారు 1,00,000 మందికి ఆహార పదార్థాలను నిత్యం అందించే అవకాశం ఉందన్నారు. ఆహార పదార్థాలలో వినియోగించే వస్తువుల నాణ్యతపై కూడా అక్షయ పాత్ర నిర్వాహకులను ప్రశ్నించి సమాధానాలను కలెక్టరేట్ తెలుసుకున్నారు. ఈ మండలాలందరికీ కూడా ఈ కిచెన్ నుంచే మనకి పిల్లలకి మిడ్ డే మీల్ అనేది సర్వ్ చేస్తున్నారు. ఇది కాకుండా మనకి ఇప్పుడు రీసెంట్గా మనం 16వ తారీఖు నుంచి స్టార్ట్ చేసిన జిల్లాలో ఉన్న అన్ని అన్న క్యాంటీన్స్కి కూడా ఇక్కడ నుంచే 3 times మీల్స్ కూడా జరుగుతుంది. ఈ కిచెన్ అనేది 57th కిచెన్ ఆఫ్ అక్షయ్ పాత్ర. ఈ కిచెన్లో దాదాపు 1,00,000 మందికి డైలీ వండగలిగిన కెపాసిటీ ఉంది. సో ఇక్కడ వాళ్ళు రైస్ కానీ పప్పు సాంబార్ కానీ సెపరేట్గా ఎక్కడెక్కడ కుకింగ్ చేస్తున్నారు ఏంటి ఇవన్నీ కూడా చూడడం జరిగింది. తర్వాత విడిగా వాళ్ళకి వెజిటబుల్స్ కట్ చేయడం కానీ క్లీన్ చేయడం కానీ దాన్ని పీల్ చేయడం కానీ ఇలాంటివి కూడా దీనికి కూడా ఈ ఇండస్ట్రియల్ కిచెన్లో లేటెస్ట్ టెక్నాలజీతో మెషిన్స్ అనేది ఇన్వెస్ట్ చేసి ఆ ప్రాసెస్ కూడా మాన్యువల్ ఇంటర్వెన్షన్ తగ్గించి చేస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళ ఎయిమ్తో ద్వారా గవర్నమెంట్తో కూడా వాళ్ళు కలిసి పనిచేస్తున్నారు. మనకి ఎక్కడైతే ఇలా ఏరియాస్లో ఎస్పెషలీ పేదవాళ్ళకి పేద పిల్లలకి స్కూల్లో న్యూట్రిషన్ వల్ల లేకపోతే ఫుడ్ లేదు దానివల్ల మనకి ఎడ్యుకేషన్ అనేది దెబ్బతినకూడదు. సో ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఈ మిడ్ డే మీల్ కార్యక్రమం ద్వారా అదే ఎయిమ్తో పనిచేస్తుంది. దానికి అక్షయ పాత్ర వాళ్ళు కూడా ముందుకొచ్చి కంటిన్యూస్గా సేవ చేయడం అనేది కూడా ఒక మంచి యాక్టివిటీ. దీని ద్వారా అందరూ కూడా అన్నా క్యాంటీన్స్కి కానీ మిడ్ డే మీల్స్కి కానీ ఇలాంటి సంస్థలు ఇంకా కూడా ముందుకొచ్చి ప్రభుత్వంకి ఇలాంటి యాక్టివిటీస్లో సపోర్ట్ చేసినట్లయితే ఇంకా బాగుంటుంది. నరసరావుపేట పట్టణంలో 3 అన్నా క్యాంటీన్లను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల ప్రకారం ఆగస్టు 15వ తేదీన ప్రారంభించారు. 2014 నుంచి 2019 వరకు 3 అన్నా క్యాంటీన్లో కొనసాగినప్పటికీ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విస్మరించడంతో మూతపడ్డాయి. ప్రతిరోజు 3 క్యాంటీన్లలో 3,000 మందికి ఆహారం అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గత వారం రోజులుగా అన్న క్యాంటీన్లలో సరఫరా చేస్తున్న ఆహారం సంతృప్తికరంగా ఉందని పలువురు అభిప్రాయపడ్డారు. 5 రూపాయలకే అన్న క్యాంటీన్లో భోజనం అందచేయడం అద్భుతంగా ఉందని అంటున్నారు. ఈ సందర్భంగా నరసరావుపేట పట్టణంలోని 3 అన్న క్యాంటీన్లో 5 రూపాయలకే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం, మంచి రుచికరమైన భోజనం అందిస్తున్నట్లు టీడీపీ నరసరావుపేట మహిళా అధ్యక్షురాలు కందం నాగజ్యోతి అన్నారు. పేదవారికి అన్న క్యాంటీన్ ఎంతగానో ఉపయోగకరంగా ఉన్నాయని తెలియజేశారు. 5 రూపాయల భోజనం బాగానే పెడుతున్నారు, ఇబ్బంది లేదు, అందరు తినవచ్చు, ప్రజలందరూ రావచ్చు. నైట్ అయితే 70 రూపాయలు అయితే మామూలు ఆపు, పుల్లు అయితే 100 రూపాయలు అయితే, పప్పు టమాటా కూర, మామిడికాయ పచ్చడి, పెరుగు. అప్పుడు 2019లో ఉన్నప్పుడు ఉన్నది భోజనం ఇంత బ్రహ్మాండంగా అన్నగారు చెప్పినట్లుగా భోజనం పెట్టారు. మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. 5 రూపాయలకు భోజనం ఇప్పుడు ఎక్కడ దొరకట్లేదు. బయట తినాలంటే 100 రూపీస్ 80 రూపీస్ పడుతుంది. చాలా సంతోషంగా ఉంది మాకైతే. కడుపు నిండా తినగలుగుతున్నాం. అన్న చెప్పినట్టు చేశారు. ఈ టైంకి వస్తారు, రోజు వస్తారా? ఓకే ఓకే. ఈరోజు నర్సరావుపేటలోని మార్కెట్ సెంటర్లో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ని సందర్శించడం జరిగింది. మరి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా, ఒక మహిళా నాయకురాలిగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని చూసి చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాను. మరి తెలుగుదేశం ప్రభుత్వం నినాదం పేదవాడికి కూడు గూడు గుడ్డ అనేటువంటి ఒక నినాదంతో ముందుకెళ్తూ ఉంది. ఆనాడు అన్నగారు పేదవాళ్ళకి 2 రూపాయలకి కిలో బియ్యం ఏర్పాటు చేసిన, మరి ఈనాడు చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళను ఉద్దేశించి 5 రూపాయలకే భోజనం క్యాంటీన్ను ఏర్పాటు చేయటం కూడా పేదవాళ్ళ ఉన్నతి కోసం మరి ఆయన ఏ విధంగా ఆలోచిస్తున్నాడు అనేటువంటి ఉద్దేశం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో ప్రశంసల్ని అందుకుంటా ఉంది. మరి ఈరోజు ఈ క్యాంటీన్ని విజిట్ చేస్తే 5 రూపాయలకే నాణ్యమైనటువంటి భోజనాన్ని, అలాగే ఉదయం బ్రేక్ఫాస్ట్ని
మధ్యాహ్నం భోజనం అలాగే రాత్రికి కూడా భోజనాన్ని అందుబాటులో తెస్తూ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో చెప్పినటువంటి విషయాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ మరి అన్నా క్యాంటీన్ని 100 రోజుల్లోపే అన్నా క్యాంటీన్ని ప్రారంభించడం జరిగింది. నరసరావుపేటలో అభిరుచి మైత్రి విన్ ఫుడ్ కోర్టులను శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్, పార్టీ నాయకులు డాక్టర్ కడియాల వెంకటేశ్వర్లు ప్రారంభించారు. నరసరావుపేటలో అభిరుచి మైత్రి విన్ ఫుడ్ కోర్టులను శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్, పార్టీ నాయకులు డాక్టర్ కడియాల వెంకటేశ్వర్లు ప్రారంభించారు. నరసరావుపేట పల్నాడు జిల్లా ప్రజలకి చిలకలూరుపేట హైవే రోడ్లో SRKT దగ్గరలో మైత్రి విన్ ఫుడ్ కోర్ట్ అన్ని రకాల భోజన వసతి ఇక్కడ ఏర్పాటు చేశారు. నరసరావుపేట 12వ వార్డు మాజీ కౌన్సిలర్ శీలుబాబురావు గారు రాజకీయాల్లో ఏ విధంగా అయితే ఈరోజు అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే విధంగా ముందుకెళ్లాడో, వ్యాపార రంగంలో కూడా ప్రజలు ఆయన ఆదరించాలని, ఎక్కువ ఇంకా వ్యాపార రంగంలో దినదినాభివృద్ధి చెందుతూ ఎక్కువ మందికి ఈ విధమైనటువంటి సర్వీస్ చేసే విధంగా దేవుడు ఆయనకు మంచి ఆశీర్వాదాలు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లోనే మొట్టమొదటిసారిగా డైవింగ్ ఫిష్ సవా అనేది మన నర్సరావుపేట ప్రాంతంలో అభిరుచి ఫ్యామిలీ గార్డెన్ రెస్టారెంట్ తరఫున ప్రారంభించడం జరుగుతుంది. ఇది మన ప్రియమైన ఎమ్మెల్యే అయిన అరవింద్ బాబు గారి చేతుల మీద ఓపెన్ చేయడం జరిగింది. ఈ రోజు నుండి నర్సరావుపేట ప్రజలందరికీ ఇది అందుబాటులో ఉందని చెప్పి తెలియజేయడానికి మేము చాలా ఆనందంగా సంతోషిస్తున్నాము. LT నగర్, చిలకలూరుపేట రోడ్, నర్సరావుపేట. సంఘం డైరీ సేవలను పాల ఉత్పత్తిదారులు వినియోగించుకోవాలని పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ కోరారు. మండల కేంద్రమైన పెదకూరపాడులో 200 మంది పాల ఉత్పత్తిదారులకు 8 లక్షల రూపాయల బోనస్ పంపిణీ చేశారు. ఎమ్మెల్యే ప్రవీణ్ మాట్లాడుతూ సంఘం డైరీలో పాలు పోసే వారికి సబ్సిడీపై గేదెల కొనుగోలుకు షెడ్లు వేసుకునేందుకు రుణాలు, ఉత్పత్తిదారులు కుటుంబ సభ్యులకు ఉచితంగా వైద్యం చదువుకునే విద్యార్థులకు ఉపకార వేతనాలు ఏర్పాటు చేయడం శుభపరిణామమని అన్నారు. ముఖ్యంగా సంఘం డైరీ మన రాష్ట్రంలోనే కాకుండా వివిధ రాష్ట్రాలలో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని, డైరీలో పాలు పోయటం వినియోగదారులు అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. అనంతరం పాల ఉత్పత్తిదారులకు బోనస్లు పంపిణీ చేశారు. సంఘం డైరీ అది ఒక సంస్థ, రమేష్ గారు చెప్పినట్టు బ్రాండ్ ఏర్పడింది. గత 78లో స్థాపించి అంచెలంచెలుగా ఎదుగుతున్న క్రమంలో మన దొండిపాల నరేంద్ర గారు చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత దాన్ని తారాస్థాయికి తీసుకెళ్లారు. పాల సేకరణ కాకుండా దానికి సంబంధించి ప్రొడక్ట్స్ చేయడం అనేది కూడా వినూత్నంగా చేస్తున్నారు. రైతుల పాలన ద్వారా వచ్చిన లాభాలని వారికి కూడా పంచుదామన్న సదుద్దేశంతో ఈ బోనస్ కార్యక్రమాలని ఏర్పాటు చేయడం మంచి అభినందనీయమని నేను తెలియజేస్తున్నాను. సంస్థలంటే లాభాపేక్షే ధ్యేయంగా పనిచేస్తాయి, కానీ బోనస్లు పంచడమే కాకుండా గడ్డి వేసుకుంటే 12,000 రూపాయలు ఇవ్వటం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం అండి. మన పొలంలో మనం గడ్డి వేసుకుంటే కూడా వాళ్ళు 12,000 ఇస్తున్నారంటే అది మంచి శుభసూచకంగా భావిస్తున్నాం. గర్భిణీలకు, బాధితులకు పోషకాహారాలు అందించే కేంద్రం అంగన్వాడీ కేంద్రంలో సౌకర్యాలు పరిశీలించిన సర్పంచ్ గుడిపూడి రాజు మండల కేంద్రమైన పెదకూరపాడు 2వ అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలు, బాలింతలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న సర్పంచ్ గుడిపూడి రాజు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రం అంటే మీ పిల్లలను తల్లిలా లాలించి తండ్రిలా ప్రేమను పంచే కేంద్రమని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పోషకాహారం ప్రతి ఒక్క గర్భిణికి, బాలింతకు, ఫ్రీ స్కూల్ విద్యార్థులకు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. బాలింతలకు, గర్భిణీలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని అంగన్వాడీ కేంద్రం సూపర్వైజర్ షేక్ మున్ని అన్నారు. కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ICDS సూపర్వైజర్ గారికి, మరి అదేవిధంగా మన పొరుగు జిల్లా అయినటువంటి కృష్ణా జిల్లాలో రిటైర్డ్ అయినటువంటి మా పెద్దమ్మ గారికి, మరి ఇక్కడికి విచ్చేసినటువంటి అన్ని అంగన్వాడీ సెంటర్స్ టీచర్స్కి, మరి ఇక్కడ
ఉన్నటువంటి విద్యార్థులకి, తల్లిదండ్రులకి, పాత్రికేయ మిత్రులకు, ఈ గ్రామ పెద్దలకు, మరి ఈరోజు ఈ కార్యక్రమానికి దాతృత్వం చాటుకుంటూ మరి గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఈ స్కూల్కి ఏదో ఒక రకంగా వారి కుటుంబం నుంచి ఈ యొక్క కేంద్రానికి ఉపయోగపడుతున్నటువంటి పిల్లలకు అవసరమైనటువంటి ప్రతి వస్తువులను మరి దాతృత్వంతో చాటుకుంటూ ఉంటున్నటువంటి మరి కీర్తిశేషులు గుడిపూడి భాస్కరరావు గారి శ్రీనివాసరావు గారు, వారి కుటుంబ సభ్యులంతా కలిసి మరి ఈ రోజున ఈ స్కూల్కి ఒక టీవీని బహుకరించారు. ప్రత్యేకంగా వారిని, వారి కుటుంబాన్ని ఎంతగానో మేము అభినందిస్తున్నాం. మరి మేడం గారు ఎన్నో చెప్పారు మీకు విషయాలు, తల్లులకు కావాల్సినటువంటి పోషక పదార్థాలు, మరి పిల్లలకు అవసరమైనటువంటి పోషక పదార్థాలు మరి గవర్నమెంట్ ద్వారా మీకు ఎంతో శ్రద్ధతోటి వీటన్నిటిని అందిస్తున్నారు. కాబట్టి వీటన్నిటిని మీరు సద్వినియోగం చేసుకొని ఎవరు ఈ న్యూట్రిషన్ డెఫిషియన్సీకి అంటే ఆహార లోపానికి గురి కాకుండా చూసుకోవాలి. మరి ముఖ్యంగా 3వ సంవత్సరం 4వ సంవత్సరంలోనే స్కూల్స్కి పంపించడం వల్ల వేలకు వేలు ఫీజులు కట్టడం వల్ల పెద్దగా ఒరిగేది ఏం లేదని నా అభిప్రాయం. ఎందుకంటే ఈ శిశు విద్య అనేది, ప్రీ ఎడ్యుకేషన్ అనేది మరి ఈ 3 నుంచి 6 సంవత్సరాల లోపు పిల్లలు అంగన్వాడీ సెంటర్స్లో ఉంటేనే బాగా చక్కగా చదువుకుంటారని, మరి మేమందరం కూడా, మీరందరూ కూడా ఆ విధంగానే ప్రీ స్కూల్స్లో చదివిన వాళ్ళమే కాబట్టి ఏ ప్రాంతంలో వారు ఇంట్రెస్ట్ తీసుకొని ఈ ప్రీ ఎడ్యుకేషన్ని మరి పిల్లలకి ఈ ఫ్రీ విద్య అనే దాన్ని వినియోగించుకొని మనం డెవలప్ అయ్యేదానికి, మరి ఫిజికల్గా గాను మెంటల్గా గాను మన పిల్లలు బాగా మంచి ఆరోగ్యం కలగడానికి మన అంగన్వాడీ కేంద్రాలు ఎంత మాత్రం తీసుకోవాలని నేను సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మాచర్ల మున్సిపల్ వైస్ చైర్మన్ పోలూరి నరసింహారావు వైసీపీకి రాజీనామా. చైర్మన్ ఎన్నిక లాంఛనమే అంటున్న టీడీపీ నేతలు 2024 సార్వత్రిక ఎన్నికల్లో మాచర్లలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడంతో వైసీపీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్లు 20 మంది తెలుగుదేశం పార్టీలో చేరారు. వారందరికీ నాయకత్వం ఇస్తున్న మున్సిపల్ వైస్ చైర్మన్ పోలూరి నరసింహారావు టీడీపీ గురువారం పార్టీకి రాజీనామా చేశారు. శుక్రవారం మున్సిపల్ చైర్మన్గా పదవి బాధ్యతలు పోలూరి నరసింహారావు చేపట్టామన్నారు. వైసీపీ పార్టీ మాచర్ల శాఖ అధ్యక్షులు పోల శ్రీనివాసరావుకు మున్సిపల్ వైస్ చైర్మన్ పోలూరి నరసింహారావు రాజీనామా లేఖ అందజేశారు. సార్వత్రిక ఎన్నికల్లో మాచర్ల శాసనసభ్యులుగా జూలకంటి బ్రహ్మారెడ్డి విజయం సాధించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల సందర్భంగా జరిగిన ఘర్షణల వలన నమోదైన కేసుల కారణంగా ప్రస్తుతం జైల్లో ఉన్నారు. దీంతో సమస్యాత్మక ప్రాంతమైన మాచర్ల మున్సిపల్ కౌన్సిలర్లు ఏకపక్షంగా వైసీపీ పార్టీకి చెందిన వారైన తెలుగుదేశం పార్టీలో చేరాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది. ఎమ్మెల్యే జూలకంటి పట్టుబట్టి కౌన్సిలర్లను తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడంతో చైర్మన్ పదవి కూడా వారి ఖాతాలో పడనుంది. గత మున్సిపల్ ఎన్నికల్లో మాచర్లలోని 31వ వార్డులో ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు విజయం సాధించారు. అయితే కౌన్సిలర్లు అధిక శాతం తెలుగుదేశం పార్టీలో చేరడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుకాణం పూర్తిగా ఖాళీ అయిపోయిందని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. మాచర్ల నియోజకవర్గ ప్రజలకి, మాచర్ల టౌన్ ప్రజానీకానికి ఒక మనవి. గత 20 సంవత్సరాల నుంచి కూడా ఇటు కాంగ్రెస్లో, వైఎస్ఆర్సీపీలో సేవలు చేయడం జరిగింది. కాకపోతే అక్కడ ఆ సేవలకి గుర్తింపు తగ్గట్టుగా మాకు ఏ పదవి రాలేదు. కారణంగా ఈ రోజున తెలుగుదేశం పార్టీ మాచర్ల నియోజకవర్గ శాసనసభ్యులు వారి ఆశయాల మీద, వారు చేసే కార్యక్రమాల మీద మనసు మళ్ళీ వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన మరి అనేకమైన పథకాలకి నేను నిమగ్నమై ఆ పార్టీలో చేరాలని కలిగింది. అదే అదనుగా మరి మన జూలకంటి బ్రహ్మారెడ్డి గారి
ఆశీస్సులతోటి పార్టీలోకి జాయిన్ అవుతున్నాను కనుక మరి అక్కడ ఏది కూడా మనకి ఆ పార్టీలో ఏది రాలేదు కనుక వారి జోలకంటి బ్రహ్మారెడ్డి గారి ఆశీస్సులతోటి మా రేపటి రోజున మార్చర్ల మున్సిపాలిటీ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది కనుక మార్చర్ల పుర ప్రజలు, మున్సిపల్ సిబ్బంది, పార్టీ నాయకులు, కౌన్సిలర్స్ అందరూ కూడా సహకరించాలి. ఏదైనా సమస్యలు ఉంటే కనుక మన వారు తీసుకొని వస్తే నా వంతు సహాయం చేస్తాను. పై అధికారులకు తీసుకుపోయి కరెక్ట్గా దాన్ని చేస్తానని చెప్పి కోరుచున్నాను. ఈ పార్టీలో ఇంత మరి పదవి రావటం అనేది బ్రహ్మారెడ్డి గారికి మరి రుణపడి ఉంటాను కనుక ఈ పార్టీకి ఎప్పుడు కూడా ఎన్నుదండుగా ఉంటూ అటు తెలుగుదేశానికి కానీ ఇటు జనసేన పార్టీకి కానీ బీజేపీ పార్టీకి కానీ కూడా అందరికీ అందుబాటులో ఉంటూ మరి ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల్ని తీర్చుతూ మరి మన్నను పొందుతూ మీ ఆశీర్వాదం కోరుతున్నాను. రేపటి రోజున మరి చైర్మన్ పదవికి ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను కనుక మీ అందరి ఆశీర్వాదం నాకు కావాలని చెప్పి కోరుకుంటూ, తప్పకుండా అందరు కూడా రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని చౌడవరం రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో మౌలిక వసతులను కల్పించడానికి తగిన చర్యలు తీసుకోవాలని నగర పాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కమిషనర్ చౌడవరంలోని రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో త్రాగునీటి సరఫరా, పారిశుద్ధ్య పనులను పరిశీలించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా రాజీవ్ గృహకల్ప పరిసర ప్రాంతాల్లో పెరిగిన మొక్కలను తొలగించాలని, లేకపోతే విష సర్పాలు తిరిగే అవకాశం ఉందని అధికారులను ఆదేశించారు. బోరింగ్ ద్వారా వస్తున్న నీటిని పరిశీలించి అవసరమైన పక్షంలో మంచినీటి సరఫరా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇంకెవరున్నారు సెక్రటరీ పరిధిలో? ఆర్వీఆర్ దగ్గరలో ఒకటి పడింది కానీ అది కూడా చెప్పలేము. మంచిది పడుతుంది 500 దాకా ఇప్పుడు ఉన్నాయన్నీ దగ్గరికి 250, 300 250 10 minutes వచ్చాక 10 minutes. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనప్పటికీ చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అందువలన ప్రజలు సహకరించాలని నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన నరసరావుపేట సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ నాగేశ్వరరావు కోరారు. గుంటూరు జిల్లాలో విధులు నిర్వహిస్తున్న నాగేశ్వరరావు బదిలీపై పల్నాడు జిల్లాలోని నరసరావుపేట డీఎస్పీగా పదవి బాధ్యతలు గురువారం స్వీకరించారు. ఈ సందర్భంగా డీఎస్పీ నాగేశ్వరరావు కలిసిన విలేకరులతో మాట్లాడుతూ నరసరావుపేట ప్రాంతంలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ఉన్నత అధికారుల ఆదేశాల ప్రకారం సమస్యాత్మక ప్రాంతాలపై పోలీస్ నిఘా ఉంటుందని, అందువల్ల ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. డీజే గారి ఉత్తర్వుల మేరకు నరసరావుపేట డీఎస్పీగా ఛార్జీ తీసుకోవడం జరిగింది. మరి ఈ రోజున నరసరావుపేట సబ్ డివిజన్లో శాంతి భద్రతలు కాపాడాలని, ఎవరైనా సరే చట్టాన్ని ఉల్లంఘించిన అసాంఘిక కార్యక్రమాలు కానీ జరిగినా కూడా ఎవరిని కూడా స్పేర్ చేయమని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా సహకరించాలి. ఎప్పుడు కూడా శాంతి భద్రతలు క్రమశిక్షణలోనే ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెంది ప్రజలు కూడా జీవన విధానం కూడా సుఖశాంతులతో ఉంటుందని ఆశిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ప్రముఖ సినీ నటులు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా జనసేన పార్టీ నాయకులు, అభిమాన సంఘాల సభ్యులు లిటిల్ ఆర్ట్స్ అనాథ శరణాలయంలో కేక్ కట్ చేసి పిల్లలకు అన్నదానం చేశారు. వీర మహిళ వెంకట సుబ్బమ్మ ఆనంద్ బాబు మాట్లాడుతూ చిరంజీవి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. అంతేకాకుండా అభిమాన సంఘాల సభ్యులు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. ఇందిరా సినిమా రిలీజ్ సందర్భంగా గురువారం నరసరావుపేటలోని శ్రీ లక్ష్మీ నరసింహ థియేటర్ వద్ద అభిమానులు సందడి చేశారు. ఇటువంటి సినిమాలు చిరంజీవి హీరోగా మరెన్నో రావాలని అభిమానులు ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అందరి అభిమానుల ఆరాధ్య దైవం మరి
కళామ తల్లి ముద్దుబిడ్డ స్వయం కృషి వలుడైనటువంటి పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన వేడుకల్ని స్థానిక నర్సరావుపేట పట్టణంలో లిటిల్ హార్ట్స్ అనాథ శరణాలయంలో అనాథ బాలికలకి ఈరోజు వారి పేరు మీదుగా అన్నప్రసాదాన్ని అందించి బాలబాలికలతో కేక్ కటింగ్ నిర్వహించి ఘనంగా జరుపుకోవడం జరిగింది. మా అందరి ఆరాధ్య దైవం డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు నర్సరావుపేట చిరంజీవి ఆధ్వర్యంలో స్థానిక లిటిల్ హార్ట్స్ అనాథాశ్రమంలో ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. కష్టపడి అని చెప్పడానికి నిదర్శనం ఎవరైనా ఉన్నారంటే అది చిరంజీవి గారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక సాదాసేద కుటుంబంలో ఒక పోలీస్ కానిస్టేబుల్ కుటుంబంలో పుట్టి ఈ రోజు మౌనవత చెట్టులా వృక్షంలాగా ఎదగడం, దాంతో పాటు మొన్న భారత గవర్నమెంట్ పద్మవిభూషణ్ ఇవ్వడం వంటిది చాలా గొప్ప. అలాంటిది ఈ రోజున మాస్టర్ చిరంజీవి రోజు బర్త్డే సందర్భంగా ఇండియా రిలీజ్ కావడం చాలా సంతోషంగా ఉంది. చిరంజీవి గారు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మా డాడీ ఆయన ఫ్యాను, నేను కూడా మా డాడీ నుంచి ఆయనకి ఫ్యాన్ అవ్వాను. చిరంజీవి అంటే నాకు చాలా ఇష్టం. హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు. మీ సినిమాలు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది. చిన్నపిల్లలకు కూడా చూడబుద్ధి అవుతుంది. మీ పాట కానీ మీ తర్వాత ఎవరైనా కానీ అభివృద్ధి పనులపై గ్రామ సభల్లో తీర్మానాలు చేయండి. మాచర్ల మండల ఎంపీడీఓ సరోజినీదేవి ఆదేశం. ఈ నెల 23వ తేదీ నుంచి మాచర్ల మండలంలో ఉపాధి హామీ పథకానికి సంబంధించి 2024-25 ఆర్థిక సంవత్సరంలో చేపట్టే పనులపై గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ సరోజినీదేవి తెలిపారు. 16 గ్రామ పంచాయతీలు రేపటి రోజున అనగా 23/8/2024న ఎంజీఎన్ఆర్జీఎస్కు సంబంధించి 2023-24 సంవత్సరంకు సంబంధించిన పనులు, అలాగే 24-25కు సంబంధించిన కొత్తగా చేపట్టబో పనులు, అన్ని రకములైనటువంటి పనుల మీద సమీక్ష గ్రామ సభ జరపడమైనది. ఇందుకు సంబంధించి ప్రతి గ్రామ పంచాయతీకి ఒక స్పెషల్ ఆఫీసర్ని నియమించుతూ పర్యవేక్షణ బాధ్యతలు కూడా అప్పగించడం జరిగినది. మొత్తము ఈ ఉపాధి హామీ కూలీలకు సంబంధించిన హక్కు అర్హతలు, అలాగే కొత్తగా ఎంజీఎన్ఆర్జీఎస్ కింద సైడ్ డ్రైన్స్, రోడ్స్ ఇట్లాంటివన్నీ కూడా శాంక్షన్ చేస్తున్నారు. అందుకు సంబంధించి కూడా ఆ గ్రామ సభ నందు ఆ గ్రామ ప్రజలతో సమీక్ష ఏర్పాటు చేస్తూ గ్రామ సభ సక్సెస్ చేసే విధంగా మా మండల పరిధిలోని గ్రామ పంచాయతీ కార్యదర్శులందరికీ కూడా సమావేశం పెట్టి మీటింగ్ నందు అన్ని విషయాలు కూలంకషంగా చర్చించి సమావేశం చేయడమైనది. కాబట్టి రేపు 23/8/2024న గ్రామ సభ సక్సెస్ చేసే విధంగా తమ చర్యలు కూడా తీసుకోవటం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి సేవలు స్ఫూర్తిదాయకం. జన్మదిన వేడుకల్లో అభిమానులు పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ మాజీ కేంద్ర మంత్రి కొణిదెల చిరంజీవి జన్మదిన వేడుకలను పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని శ్రీసాయి వృద్ధాశ్రమంలో సీనియర్ జర్నలిస్ట్ కొమా మహేష్ కుమార్ ఆధ్వర్యంలో మెగా అభిమానులు ఘనంగా నిర్వహించారు. మెగాస్టార్ పద్మభూషణ్ చిరంజీవి గారి జన్మదినం సందర్భంగా ముందుగా మనందరి తరపున వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. కాకుండా అభిమానులకు కూడా సేవాభావం నేర్పిన వ్యక్తి మన పద్మభూషణుడు. అలాంటి వ్యక్తి జన్మదినం జరుపుకోవడం మనందరికీ పండగ లాంటిది. ప్రతి ఏడాది ఆయన అభిమానుల సేవా కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ వస్తున్నారు. అదే మహేష్కి మిగిలిన వారందరికీ కూడా నా తరపున మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎంతో ఇష్టపడే వ్యక్తి పద్మశ్రీ కొణిదెల చిరంజీవి గారి జన్మదినోత్సవం ఇంతమంది సమక్షంలో జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది. ఒక సినీ వీరాకాశంలో రారాజుగా వెళ్ళిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. రాజకీయాల్లో కూడా తన ముద్ర వేసినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. చిరంజీవి మహాత్మా జ్యోతిరావు పూలే కావచ్చు, ఎంతోమంది మహానాయకుల్ని ప్రజారాజ్యం పార్టీతో జనాలకి వాళ్ళ యొక్క జీవిత చరిత్రను తెలియజేసినటువంటి మహానుభావుడు చిరంజీవి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే రాకీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.